ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ కొన్ని గంటల ముందే వచ్చింది. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఫలించింది. దశాబ్దాల రైతన్నల పోరాటం సఫలీకృతమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ ప్రభుత్వం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసింది. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు పల్లె గంగారెడ్డి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు సంక్రాంతి వేళ అభిహస్తం అందించారు ప్రధాని మోదీ. నేనున్నానంటూ భరోసానిచ్చారు. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. పసుపు బోర్డుపై ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. మోదీ గిఫ్ట్ పై రాజ్ న్యూస్ ముందుగానే కథనాలు ప్రసారం చేస్తుంది. ప్రజా గొంతుగా రాజ్ న్యూస్ చెప్పినట్టుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. మాటంటే మాటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటున్నారు కమలనాథులు. రాజకీయం అంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం అంటున్నారు. ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తోంది మోదీ సర్కార్. తెలుగు ప్రజల నేస్తంగా ఉన్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. హైదరాబాద్ను విశ్వనగరం చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు. తాజాగా నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ కొన్ని గంటల ముందే వచ్చింది. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఫలించింది. దశాబ్దాల రైతన్నల పోరాటం సఫలీకృతమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ ప్రభుత్వం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసింది. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు పల్లె గంగారెడ్డి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు సంక్రాంతి వేళ అభిహస్తం అందించారు ప్రధాని మోదీ. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. పసుపు బోర్డుపై ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. మోదీ గిఫ్ట్ పై రాజ్ న్యూస్ ముందుగానే కథనాలు ప్రసారం చేసింది. ప్రజా గొంతుగా రాజ్ న్యూస్ చెప్పినట్టుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, అందరూ ఊహించినట్టుగానే అటు తెలంగాణలో ఎప్పటి నుంచో రైతులు పసుపు రైతుల కోరికని కేంద్రం ఆమోదించినట్టు కూడా తెలుస్తుంది. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నిజామాబాద్ చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లె గంగారెడ్డికి జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ గా కూడా బాధ్యతలు అప్పగించింది. రేపు ఉదయం నిజామాబాద్ వేదికగా రేపు ఉదయం 11 గంటల సమయంలో ఈ బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా చైర్పర్సన్ గా పల్లె గంగారెడ్డి రేపు బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పసుపు అత్యధికంగా పండిస్తుంటారు. ఇందులో 40,000 క్వింటలకు పైగా పసుపుని తెలంగాణ ప్రొడ్యూస్ చేస్తుంటే అలా నిజామాబాద్ లోనే 20,000కు పైగా క్వింటల్ల పసుపును ఒక నిజామాబాద్ జిల్లానే ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ వేదికగా అంటూ కూడా నినాదాలు వస్తూ ఉన్నాయి. రైతుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా చూసినట్టయితే గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి పసుపు రైతులే సుమారు 176 మంది రైతులు ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆ సమయంలో కేసీఆర్ కూతురు కవితను కూడా పసుపు బోర్డు అంశం వేదికగా ఆమెను ఓడించారు. ఆ నేపథ్యంలోనే ఎంపీ అరవింద్ మొదటిసారిగా 2019లో ఎంపీగా గెలిచారు. అనంతరం 2024లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తా గెలిచిన తర్వాత 1 year లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామంటూ కూడా ఎంపీ అరవింద్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2023 అక్టోబర్ 1న ప్రధానమంత్రి మోడీతో నిజామాబాద్ జిల్లా వేదికగా ప్రధానమంత్రి మోడీ పసుపు బోర్డుకు అధికారికంగా ప్రకటన చేశారు. పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రధానమంత్రి ప్రకటన చేశారు. అయితే అనంతర కాలంలో గత కొంతకాలంగా మహారాష్ట్రకు పసుపు బోర్డు తరలిపోతుంది అనే అంశానికి సంబంధించి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఎంపీ అరవింద్ గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కిషన్ రెడ్డి అలాగే ప్రధానమంత్రితో భేటీ అవుతూ వస్తారు. గత వారం రోజులుగా ప్రధానితో భేటీ అయిన అనంతరం ఈ రోజు
పసుపు బోర్డుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్రం అని చెప్పవచ్చు. అయితే నిజామాబాద్ వేదికగానే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామంటూ అటు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక రైతు బిడ్డని, రైతుకు సంబంధించిన రైతు నాయకుడిని పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ గా కూడా నియమించింది. రేపు ఉదయం అధికారికంగా సంక్రాంతి సమయంలో అటు పండుగ వాతావరణం తెచ్చేలా పసుపు రైతులకు రేపు నిజామాబాద్ వేదికగా రేపే బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా అటు జాతీయకు సంబంధించిన చైర్పర్సన్ తో పాటు ఇతర నాయకులు, ఢిల్లీకి సంబంధించిన అధికారులు కూడా నిజామాబాద్ చేరుకుంటున్నారు. రేపు అధికారికంగా బోర్డు ఏర్పాటుతో పాటు చైర్పర్సన్ పదవి స్వీకరణ బాధ్యతలు కూడా రేపు అప్పగించనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.